టీఎస్ టెట్ 2024 ఎగ్జామ్ అభ్యర్థులకు శుభవార్త అండి. సో ఈ శుభవార్త దేని గురించి అంటే ఎగ్జామ్ ఫీజు గురించి అనమాట. యాక్చువల్గా తెలంగాణలో టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత వన్స్ ఎగ్జామ్ ఫీజు చూసిన తర్వాత అందరూ కూడా పెద్ద షాక్ తిన్నారు అనమాట. 300% ఫీజు అయితే పెంచేశారు. అంతకుముందు 300 రూపీస్ అయితే ఇప్పుడు ఒక పేపర్కి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2 పేపర్స్ అయితే 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది అభ్యర్థులు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు ఏంటంటే వేరే ఊర్ల నుంచి పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళేసి అక్కడ రూమ్ తీసుకొని కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళకు ఈ ఫీజు కట్టడం అనేది ఇంకొంచెం భారమైనట్టు ఫీల్ అవుతున్నారు. ఇది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా చేరిందనమాట. ఈ ఇన్ఫర్మేషన్ చేరింది ఇలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి. సో తెలంగాణ గవర్నమెంట్ డెసిషన్ ఏంటి, ఫీజు ఎంత తగ్గించబోతున్నారు ఏంటనే మీకు వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఫ్యూచర్లో కావాలి తెలంగాణ టెట్ ఎగ్జామ్ గురించి, డిఎస్సి ఎగ్జామ్ గురించి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే మీకు ఒక మంచి అవకాశం అండి. సో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ జాబ్, చాలా సింపుల్ జాబ్ అనమాట. నాకైతే 1 అవర్ వర్క్కి 3500 రూపీస్ ఎర్న్ చేశాను. ఓకే, 3500 రూపీస్ అనమాట. సో నేను ఎలా ఎర్న్ చేశాను, నేను చేసిన వర్క్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ నేను పైన ఐకార్డ్ వేసుకుని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో చెక్ చేసుకుని మీరు కూడా ఫాలో అయ్యి డబ్బులు అయితే సంపాదించుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. మీకు రిజిస్ట్రేషన్కి ఒక 5 మినిట్స్ టైం తీసుకుంటుంది అంతే. ఓకే, ట్రై చేయండి మర్చిపోకుండా. తర్వాత ఇది టీఎస్ టెట్ ఎగ్జామ్ ఫీజు అనమాట. చూడండి నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. 1000 రూపీస్ ఒక పేపర్కి అయితే, 2 పేపర్స్కి అయితే 2000 రూపీస్ అనమాట. ఇది చాలా ఎక్కువ ఫీజు. అంతకుముందు మనకి 300 రూపీస్ ఉండేది. సో 300% ఫీజు అయితే పెంచారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎలాగో ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ ఫీజు అనేది ఇలాగే కలెక్ట్ చేస్తే అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ పోతుంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఈ ఫీజు తగ్గించడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. సో నాకు తెలిసి నార్మల్ ఫీజు అనమాట. అంతకుముందు ఎంతైతే ఛార్జ్ చేసేవాళ్ళో అంతే ఛార్జ్ చేయబోతున్నారు. 300 రూపీస్ అనమాట. లేదు ఇంకొక 100 రూపాయలు పెంచి 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఓకే, సో మనకి ఇంకా అఫీషియల్గా అప్డేట్స్ రాలేదు ఎంత తగ్గిస్తారు, ఎంత ఫీజు అని చెప్పేసి. ఈ మంత్ 27 నుంచి మనము అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ఈ రోజు కానీ రేపు కానీ మనకు అప్డేట్ అయితే రావచ్చు ఫీజు గురించి. వచ్చిన వెంటనే నేను మన ఛానల్ వీడియో ఉంటుంది ఎంత ఎగ్జాక్ట్ ఫీజు అని చెప్పేసి. ఓకేనా, సో ఇది అప్డేటు. ఫీజు ఎంత ఉండాలి, ఎంత ఉంటే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ.